హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము నెల్లూరు నుంచి వచ్చాము. మా వారు, నేను, మా అక్కయ్య, మా బావగారు. మేము ఎక్కడైతే భోజనం చేయలేము బ్రాహ్మిన్స్ ఎలాగా అనుకుంటే యూట్యూబ్ ఛానల్లో సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రానికి మేము యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ ఛానల్ వచ్చింది. దాంట్లో నుంచి మేము వారి నెంబర్ తీసుకొని వాళ్ళకి మేము కాల్ చేస్తే వాళ్ళు సంతోషంగా రెండమ్మ మన బ్రాహ్మణుల కోసమే ఈ సత్రాన్ని ఏర్పాటు చేశాము. 25 మంది నుంచి 100 మంది దాకా ఇప్పుడు పెడుతున్నారు. ఇంకా 1000-5000కి చేరుకోవాలని నేను గట్టిగా అనుకుంటున్నాను. అంత భగవంతుడి సంకల్పం ఉంటే అన్నీ జరుగుతాయని నేను అనుకుంటున్నాను. మాకు అన్ని రకాల షడ్రుచులతో భోజనం పెట్టారు. అన్నము, పచ్చడి, పప్పు, ఆవకాయ, మజ్జిగ చారు, పెరుగుతో, స్వీట్తో కూడా వడ్డన చేశారు. పైన వచ్చి రూమ్స్ కూడా బాగున్నాయి. మేము అక్కడే నిన్న వచ్చి స్టే చేసాము. ఆ పైన వివాహ పరిచయ వేదిక ఉంటుంది. చాలా బాగుంది. అసలు మేము ఇక్కడ ఇలాగ జరుగుతుందని మేము అసలు అనుకోలేదు. ఇంత మంచిగా మాకు అన్ని వసతులు కల్పించిన గురువు గారికి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. తర్వాత ఇవి ఇచ్చారనమాట, కండువాలు ఇచ్చారు అందరికీ భోజనం చేసుకునేటప్పుడు. దీంట్లో స్వామివారి శ్లోకాలు కూడా ఉన్నాయి. ఇవి మనము ఏ గుడికి వెళ్ళినా కూడా ఇవి వేసుకొని వెళ్తే చాలా మంచిదని చెప్పారు. మనకు కూడా ఒక గుర్తింపు లభిస్తుంది, బ్రాహ్మిన్స్ ఉన్నారని ఒక గుర్తింపు లభిస్తుంది. ఈ యూట్యూబ్ ఛానల్ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం అనే ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.